తెలుగు సినిమాల్లో కమెడియన్ గాను విలన్ గాను నటించి మెప్పించాడు ఫిష్ వెంకట్. మెయిన్ విలన్ పక్కన ఉంటూ తనదైన తెలంగాణ పంచులతో అలరించేవాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయన ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆయన ఎవరిని గుర్తుపట్టే స్థితిలో లేనట్లయితే తెలుస్తుంది. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఫిష్ వెంకట్ కు 2 కిడ్నీలు ఫెయిల్ అయినట్లు వైద్యులు చెప్పారు. అతనికి వెంటనే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి 30 లక్షల నుంచి 40 లక్షలు ఖర్చు అవుతుందని చెప్తున్నారు. ఈ క్రమంలోనే తమకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించే స్తోమత లేదని ఫిష్ వెంకట్ భార్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాతలు ముందుకొచ్చి సాయం చేయాలని కోరుతున్నారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ పెద్దలు ముందుకు వచ్చి తన భర్తను కాపాడాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 9 నెలల క్రితం కూడా ఫిష్ వెంకట్ ఆరోగ్యం క్షీణించింది. అప్పుడు పవన్ కళ్యాణ్ 2 లక్షలు సాయం చేశారు. ఇప్పుడు కూడా తన భర్తకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం సాయం చేయాలని చెప్పేసి కూడా ఆమె కోరుతున్నారు. మరోపక్క ఫిష్ వెంకట్ ఆరోగ్యంపై సినీ పెద్దలు కూడా ఆరా తీస్తున్నట్లే తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, పవన్ కళ్యాణ్ కూడా ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్లయితే తెలుస్తుంది. ప్రభాస్ మేనేజర్ ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది. ప్రస్తుతం ఫిష్ వెంకట్ వెంటిలేటర్ పైనే చికిత్స పొందుతున్నాడు. అయితే ఆయనకు డైలీ డయాలసిస్ చేస్తున్నారు. డయాలసిస్ చేసినప్పుడు మాత్రమే స్పందిస్తున్నాడని, తర్వాత స్పృహలో ఉండట్లేదని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్తున్నారు. వెంకట్ గారు వెంకట్ గారు వెంకట్ గారు డయాలసిస్ చేస్తే ఈవినింగ్ లేచారు. నిన్న లేచి ఈవినింగ్ మళ్ళీ డయాలసిస్ చేస్తాను. దాంట్లో బ్లడ్ లో ఇన్ఫెక్షన్, మోషన్ పాస్ చేయక 3-4 days అయింది. అమోనియా లెవెల్స్ చాలా ఈవినింగ్ చేస్తాను. ఇప్పుడు 2:30 చేస్తాను. అట్లీస్ట్ 24 hours గ్యాప్